యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. ఇప్పుడైనను ఒకసారి అందరూ తీసారా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలు. హల్లెలూయా. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకము తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యోవేలు ప్రవక్తతో మాట్లాడి ఇశ్రాయేల్ ప్రజలతో ఏ మాట చెప్తున్నాడనంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఏం చేయమంటాడంట? నా దగ్గరికి తిరిగి రండి. ఉపవాసం ఉండి ఏం చేయాలంట? కన్నీరు కార్చాలంట, దుఃఖించాలంట. అలాగే మొట్టమొదటిగా దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఎవరైతే ఆగిపోయి ఉన్నారో, ఎవరైతే స్పిరిచువల్ గా ఆత్మీయంగా ఎక్కడైతే ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరూ ఏమవ్వాలి? మెల్లిమెల్లిగా ఎదగాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఈ విధంగా. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి యోవేలు ప్రవక్త ద్వారా ఈ మాట తెలియజేస్తున్నాడు. ఇప్పుడుకైనా అంటే ఇంకా సమయం మించిపోలా, దేవుని రాకడ ఇంకా రాలా కాబట్టి, రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో దేవుని రాకడ తెలియదు కాబట్టి మీరేం చేయాలంట? ఇప్పుడుకైనా దేవుని దగ్గరికి మీరు వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి చక్కగా దుఃఖిస్తూ హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడైనా మీరు ఆగిపోయి ఉన్నారేమో, ఆత్మీయ స్థితిలో ఎక్కడైనా పడిపోయి ఉన్నారేమో, ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు చక్కగా ఆత్మీయంగా ఎదగాలని అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం. ఉపవాసాలు ఉంటే ఏం జరుగుతాయి అంట? కార్యాలు జరుగుతాయి. అది ఎంత మనకి అసలు అవ్వదు, వీడి పని అయిపోయింది, అదేం పని అయిపోయింది అని అనుకున్నా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనల్ని వెళ్తాడు. మనుషులున్న మాటలకి ఏమైనా వాల్యూ ఉంటుందా? అది వాల్యూ లేదు. ప్రేమ దేవుడు కూడా నువ్వు పడిపోయావు అని అనుకుంటే దేవుడు అప్పుడే నిన్ను పైకి లేస్తాడు. నీ యొక్క ఎవరైతే నిన్ను అంటున్నాడో, ఎవరైతే చులకనగా చూస్తున్నాడో వాళ్ళ ముందే దేవుడు నిన్ను పైకి లేస్తాడు. ఆయనతో ఉంటేనే అది సాధ్యం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయనతో ఉంటేనే అది సాధ్యం. అంతేగాని మన సొంత ప్రయత్నాలు లేదా మన సొంత బిజినెస్ లో ఇంకొకటి చేస్తే ఆ హైట్స్ కి మనం వెళ్ళాం. అంటే వెళ్ళే రీతిలో వెళ్తామేమో కానీ ఆ హైట్స్ లో వెళ్ళాలంటే కంపల్సరిగా నువ్వు దేవునితోనే ఉండాలి. అందుకనే నువ్వు ఆశీర్వదించబడాలన్నా, ఒకవేళ ఈ లోకపరమైన ఆశీర్వాదం అయినా పరలోకపరమైన ఆశీర్వాదం అంటే ఆత్మీకంగా నువ్వు ఎదగాలన్నా కూడా నువ్వు చక్కగా దేవునిలోకి ఉంటేనే నువ్వు ఎదగలవు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికైనా ఇప్పుడు దాకా చేసింది చాలు, ఇప్పుడు దాకా దేవునికి వ్యతిరేకంగా దూరంగా ఉన్నారన్నీ చాలేక ఇవన్నీ మానేసి ఉపవాసం ఉండి నా దగ్గరికి మీరు రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడా, ఈరోజు నువ్వు కూడా ఎక్కడైనా ఆగిపోయావేమో, నువ్వు కూడా స్పిరిచువల్ గా లేకపోతే ఈ లోక పరంగా నువ్వు ఎక్కడైనా ఆగిపోయి ఉన్నావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రేమ దేవుని బిడ్డ, ఇప్పటికైనా నువ్వు చక్కగా దేవుని దగ్గరికి రా. ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, దుఃఖించు, కన్నీరు కార్చు, చక్కగా దేవుని దగ్గరికి రా. వస్తే దేవుడు గొప్పగా జీవితం అద్భుతాలు చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, మనం ఒక బిజినెస్ ఏదైనా చేసాము అంటే, ఏదైనా సరే ఒక బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదైనా కూడా దేవుని సపోర్ట్ లేకపోకుండా మనం ఏమి చేయలేం. కంపల్సరిగా ఆశీర్వాదం కావాలని అంటే కంపల్సరిగా ఆయన ద్వారా మనం ఆశీర్వదించబడాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఆశీర్వదించబడ్డారు. ఎలా ఆశీర్వదించబడ్డారు? దేవునిలో ఉండబట్టే ఆశీర్వాదం.
దావీదు గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునే ఎవరైనా లెక్క చేస్తారండి? చాలా తక్కువ అంచనా వేస్తారు, చాలా తక్కువగా చూస్తారు. కానీ ఆయన చేసే పని ఏంటంటే గొర్రెలను అలా వదిలేసి దేవుని ఎప్పుడు స్తుతిస్తూనే చేసినది ఒక్కటే. దానికి ఏం చేశాడు తెలుసా దేవుడు? గొప్ప రాజుగా. కాబట్టి మనం కూడా మనల్ని ఎంత హీనంగా చూసినా, మనల్ని ఎంతగా మనం ఎందుకు పనికిరామని అనుకున్నా, అసలు ఆడవాళ్ళు ఏమైంది అని అనుకున్నా కూడా నువ్వు దేవుళ్ళు ఉన్నావు అనుకో, ఒక రోజు అందరూ ఆశ్చర్యపోయేలాగా దేవుడు మనల్ని నిలబెట్టేస్తాడు. దేవుడు కూడా అనేక మందికి నేను ఇచ్చేవాళ్ళ చేస్తే ఇప్పుడు మనం తీసుకుంటున్నాం, కానీ రేపు రాబోయే రోజులు ఎలా ఉంటుందంటే నువ్వు అనేక మందికి ఇచ్చేవాళ్ళలాగా దేవుడు చేసేస్తాడు. కేవలం నువ్వు దేవుళ్ళు ఉంటేనే. అందుకనే ఇప్పుడు దాకా నువ్వు దేవుల్లో లేకపోతే, దేవుని దగ్గర నువ్వు ఆ మంచి స్థితిలో నువ్వు లేకపోతే, ఇప్పుడుకైనా నువ్వు దేవుని దగ్గరికి రా, ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, దేవుని దగ్గర చక్కగా మొరపెట్టు, దుఃఖించు. దేవుడు చక్కగా నిన్ను ఆదరిస్తాడు. గొప్పగా ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. కాబట్టి ఇప్పుడుకైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చు, కన్నీరు విడుచుచు, దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. 13వ వచనం మనం చదువుదాం. కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడై ఉండి తాను చేయనుద్దేశించి కీడును చేయక గనుక మీ వస్త్రములను కాక ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు అంటే కరుణ వాత్సల్యం కలిగిన వాడు, మనందరినీ చాలా ప్రేమిస్తున్నాడు. అందుకని యోహాను 3:16 ఏం చెప్తున్నాడంటే లోకాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను దేవుడు చెప్తున్నాడు. ఆయన ప్రేమమూరి, ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కరుణ వాత్సల్యం కలిగిన వాడు. చక్కగా దేవుడు అలాగే మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఆయన ఉగ్రత మన మీదకి వచ్చినా వెంటనే మనసు తిప్పుకొని దేవుడు చక్కగా వాటి నుంచి మనం విడిపిస్తాడు. ప్రేమ దేవుడు అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ఉపవాసం ఉండి ఏం చేయాలంటే ఆ వస్త్రాలు కాక హృదయాన్ని చింపుకోవాలంటే హృదయాన్ని ఎలా చింపుకుంటామండి? డాక్టర్లా పూసేసుకున్నామా? హృదయాన్ని చింపుకోవాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, మొరపెట్టాలి. నువ్వు చక్కగా దేవుని దగ్గర నువ్వు దుఃఖించి కన్నీరు కారిస్తే అది మన హృదయాలు చింపుకోవడం. అంటే దేవుని దగ్గర మన హృదయం అంతా ఆయన దగ్గర ఉంచాలి. ప్రేమ దేవుని హృదయంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవుని దగ్గర మనం కుప్పరించాలి. అందుకని ఉపవాసం ఉంటే చక్కగా దేవుడు ఏం చేస్తాడంట? కార్యాలు మన జీవితంలో చేస్తాడు. రెండవదిగా దేవుడు ఒకవేళ సాతాను అవ్వచ్చు, లేకపోతే దేవుడు ఏ యొక్క అపాయం మన దగ్గరికి రాకోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అది ఉపవాసం వల్లే సాధ్యం. ఉపవాసం ఉంటే ఏదైనా బ్రేక్ అయిపోతుంది, ఏదైనా జరిగింది మీ జీవితంలో. అందుకనే ఉపవాసం ఉండే కంపల్సరిగా దేవుని దగ్గరికి రాముని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ చూద్దాం 14వ వచనం కూడా. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? సియోనులో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. చాలు. హల్లెలూయా. రోజుల్లో చక్కగా వాళ్ళు ఏంటంట ఉపవాసం చాటింగ్ చేస్తే ఆ యొక్క ప్రజలంతా కూడా ఉపవాసం, వాళ్ళ ఆశీర్వాదం అవ్వచ్చు, కీడు తప్పించబడాలన్నా, నీ జీవితంలో మేలులు జరగాలన్నా, లేకపోతే ఎలాంటి శత్రువులు మన మీద రాకుండా ఉండాలన్నా, ఏదైనా కూడా నువ్వు ఉపవాసం ఉంటేనే దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ. అందుకనే నిన్నే చెప్పాను, ఉపవాసం అనేది ఒక అనుభవం లాంటిది. అర్థమైందా? ఒక పెద్ద మిసైల్ అన్నమాట. ఉపవాసం అనేది చాలా గొప్పది. అది ఏదైనా
చేస్తుంది. ఒక అనుభవం ఏం చేస్తుంది, మొత్తం కొన్ని కిలోమీటర్స్ మొత్తం లెగిసిపోతుంది. అలాంటిది అంటే అది ఎంత పవర్ఫుల్. అలాగే మన ఉపవాసం ప్లస్ మన ప్రార్థన కూడా అదే అంత పవర్ఫుల్. దేవుడుగా దేవుడు ఒకవేళ ఆయన ఉగ్రత మన మీద రావాలన్న దాన్ని కూడా దేవుడు ఎలాగా నీ ఉపవాసం ద్వారా దాన్ని అయిపోతాడు. అలాగే ఎందుకంటే తన తాను తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, ఆయన మనసుని మార్చుకుంటాడు. ఒక ఉపవాసమే ఏదైనా చేయగలరు. ఒక ఉపవాసమే దేవుని జీవితంలో అది ఎంత ముందు సమస్య అయినా దేవుడు చేర్చగలడు. ఒకవేళ ఎంత అది ఘోరమైన రోగమైనా సరే దేవుడు నయించేయగలడు. ప్రేమ దేవుడు. అందుకనే ఉపవాసాలు చాలా 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 ఇంపార్టెంట్. క్రైస్తవులుగా మనందరూ చాలా జాగ్రత్తగా ఉపవాసాలు ఉండాలి. ఉంటేనే నీ జీవితంలో అద్భుతం చూడగలం. మన బండి ఇలా వెళ్ళిపోతుందిలే అని మనం అనుకుంటా ఉంటాం. అంటే తెచ్చుకుంటుంటే వింటున్నాం, ఓకే జస్ట్ వెళ్ళిపోతుంది. అది కాదు. క్రైస్తవులు బిడ్డలుగా మనం ఎలా ఉండాలి, గొప్ప స్థితిలో. ఎవరు అడిగినా మనకు ఫోన్ చేసి 10,000 అడగగానే ఎప్పుడో 10,000 కొట్టేలాగా ఉండాలి. 10,000 1,00,000 ఇచ్చేలాగా మనం ఉండాలి. అది నీ వల్ల నా వల్ల కాదు, కానీ దేవుడికి అది సాధ్యం. అందుకని క్రైస్తవులుగా దేవుని బిడ్డలంగా మనం ఆ స్థితిలో ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఎప్పుడు నేను ఒకరికి ఇచ్చేవాళ్ళ నన్ను ఉంచు, నేను తీసుకునేలాగా వద్దయా, నన్ను ఎప్పుడు ఒక ఉన్నత స్థితిలో ఉంచు, ఒకరు ఇచ్చేవాళ్ళలాగే ఉంచు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కంపల్సరిగా ఆ ప్రార్థన ఆలకించి దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నిలబెడతాడు దేవుడు. అంతేగాని చాలులే, ఇంకా ఇదే చాలు, మనకి ఇంతే చాలు, మన బండి వెళ్ళిపోతుండగా చాలులే అని అనుకోమాకండి. గొప్ప స్థితిలో ఉండాలి, దేవుడికి ఉపయోగపడాలి. అలాగే అనేక మందికి మీరు ఉపయోగపడేలాగా ఉండాలి. అందుకనే ఉపవాసాలు అనేవి కంపల్సరిగా మనం ఉండాలి. ఉపవాసం ఉంటేనే ఏదైనా సాధ్యమైంది. చాలా మంది ఎట్లాగా నక్కున్న ఉపవాసాలు ఉంటారు. ఎలాగంట, నక్క ఉపవాసం ఉందంట. ఒకసారి అరే ఏం చేసింది, ఉపవాసం ఉన్న ప్రభు అని ప్రార్థన చేసేసుకుంది. ఎలాగా, దేవుని దగ్గర ప్రభు నేను ఉపవాసాలు ఉంటున్నా, ప్రతిష్ఠించుకున్నా అనేసి అనుకున్నంట. సరైన దాన్ని గట్ట వెళ్తుంటే దాని ఆహారం ఏమిటి, ఒక జింకో ఏదో ఒక దాని మీద పడవ మీద వెళ్తుందంట. అది చూసి వెంటనే అది నియర్ బైగా ఉంది, అంటే దగ్గరలో ఉంది. వెంటనే ఏమనుకుంది, ప్రభువా ఈ రోజు కాదు రేపు నుంచి ఉంటారు ప్రభువా అంటే. మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, ఈ రోజు మళ్ళీ ఎవరైనా బిర్యానీ పిలిచాడు అనుకో, వా ఇది ఈ రోజు కాదు రేపు నుంచి చూసుకుంటాం దాని సంగతి అని అనుకుంటా ఉంటాం. మళ్ళీ నాకేం చేసింది తెలుసా, చూడగానే ప్రభువా ఒక్కసారి ఈ రోజుగా నేను రేపు నుంచి ఉంటానయ్యా అంటే దానికి ఏమేం తెలుసా, ఆహారం అన్న ప్రభు తూచి ఈ రోజు నుంచే ఉంటా. ఎందుకు, ఆహారం దొరకలా, ఈరోజు మనకు బిర్యానీ దొరకలా, కంపల్సరీగా ఉంటున్నాడు. కాబట్టి నక్కలాగా కొంతమంది ఉంటారు. మన ఉపవాసం అంటే ఉపవాసమే. మన ముందు ఎన్ని పెట్టినా కూడా అంతే కదా. ఉపవాసం స్ట్రిక్ట్గా దేవుని దగ్గర మనం ప్రార్థన చేయగలిగితే దేవుడి గొప్ప కార్యాలు మనం చూడగలం. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్నమాట ఆచరణ కాక ఆమేన్.